హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక పెద్ద శుభవార్త. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 5 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సంస్థలో మనకైతే ఫారెస్ట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకైతే రావడం జరిగింది. ఈ అసిస్టెంట్కి సంబంధించి అలాగే బీట్ ఆఫీసర్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 256 చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 256 వేకెన్సీస్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే 435 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. టోటల్గా 691 అయితే టోటల్గా పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ 1/7/2025 సంబంధించి జూలై 1వ తారీఖు అలాగే 2025 నాటికి, ఈ డేట్ నాటికి మీకైతే 30 ఇయర్స్ అయితే మీకైతే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్స్ అలాగే లాస్ట్ డేట్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 16th అంటే రేపటి నుంచి అయితే మనకైతే అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ కాబోతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 5 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం పోస్టుల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ శాలరీ అన్నీ కూడా వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ కోడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అంటే మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ప్రీవియస్ వేకెన్సీలో మిగిలినటువంటి పోస్టులను క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. అలాగే ఫ్రెష్ అంటే ఇప్పుడు భర్తీ అయినటువంటి పోస్టులు అయితే ఇక్కడ మనం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి టోటల్గా 256 అయితే వేకెన్సీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి టోటల్గా 435 అయితే వేకెన్సీస్ అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 81 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్లో 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెష్ వేకెన్సీ సంబంధించి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 175, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 375 అయితే వేకెన్సీస్ అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ శాలరీ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 25,000 నుంచి 80,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని అలవేషన్స్ కలుపుకొని 40,000 వరకు అయితే మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే 23,000 నుంచి 74,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2 వేకెన్సీస్ కంటే గవర్నమెంట్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకు స్టేట్కు సంబంధించి రిజర్వేషన్ అయితే వాళ్ళకైతే అప్లికేబుల్ కాదు. ఏపీ వాళ్ళకి సంబంధించి అయితే అన్ని రిజర్వేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్కి సంబంధించిన ఫిట్నెస్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 163 సెంటీమీటర్స్ అయితే మేల్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్కు సంబంధించి చూసుకున్నట్లయితే 84 అయితే సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే చెస్ట్ పరంగా చూసుకుంటే 79 సెంటీమీటర్ అయితే మీకైతే ఉండాలి. అలాగే ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే మీకైతే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇక్కడ హైటు అలాగే చెస్ట్కు సంబంధించి రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. 5 సెంటీమీటర్ అయితే మీకైతే రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 25 కిలోమీటర్ అయితే రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 4 అవర్స్లో మీరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే
ఉమెన్స్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్ 4 అవర్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకైతే 5 బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎన్‌సీసీలో సి సర్టిఫికేట్ సంబంధించి 5 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది ఎగ్జామ్‌కి. అలాగే ఎన్‌సీసీ బి సర్టిఫికేట్‌కి 3 మార్క్స్ అయితే మీకైతే బోనస్‌గా యాడ్ అవుతుంది. అలాగే ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే 1 మార్క్ అయితే మీకు బోనస్‌గా ఎగ్జామ్కి అయితే మీకైతే స్కోర్ అయితే యాడ్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇక్కడ హైటు అలాగే చెస్ట్కి సంబంధించి రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. 5 సెంటీమీటర్ అయితే మీకైతే రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకైతే 5 బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎన్సీసీలో సి సర్టిఫికేట్ సంబంధించి 5 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది ఎగ్జామ్కి. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్కి 3 మార్క్స్ అయితే మీకైతే బోనస్గా యాడ్ అవుతుంది. అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే 1 మార్క్ అయితే మీకు బోనస్గా ఎగ్జామ్కి అయితే మీకైతే స్కోర్ అయితే యాడ్ అవుతుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి అందరైతే అప్లై చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్ అలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్గానైతే మీకైతే ఈవిడ పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్గానైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఈడబ్ల్యూకి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ అయితే మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే అంటే 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ సంబంధించి పోస్టులకు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ సిఎఫ్ సంబంధించి చూసుకున్నట్లయితే 10 ఇయర్స్ అయితే మీకైతే వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ అంటే మీకు ప్రీవియస్ వేకెన్సీలో ఉన్నటువంటి పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకుంటే మీకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ త్రూ అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్ ఎగ్జామ్ అయితే మీకైతే ఫస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రిలిమ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు కాబట్టి 3 స్టేజెస్ వారీగా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలీజ్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సబ్జెక్టు వారిగానైతే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ సంబంధించి మనం చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టెస్ట్ అయితే వాళ్ళకి కండక్ట్ చేస్తారు. టోటల్గా 75 క్వశ్చన్స్ 150 మినిట్స్ని అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పార్ట్ బి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 75 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. 75 మార్క్స్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఈచ్ క్వశ్చన్ రాంగ్ పెట్టినట్లయితే 1/3 అయితే మీకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే అవుతుంది. అలాగే ఈ ప్రిలిమ్ ఎగ్జామ్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ టెస్ట్ సంబంధించి రిటర్న్ ఎస్సే ఇంగ్లీష్లో అలాగే తెలుగులో మీరైతే ఉర్దూలో మీకైతే ఎస్సే అయితే రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ సంబంధించి ఎస్సేకి చూసుకున్నట్లయితే 45 మినిట్స్లో మీరైతే ఎస్సే అయితే రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 50 మార్క్స్ అయితే మీకైతే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. అలాగే పేపర్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. అలాగే డ్యూరేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే 100 మినిట్స్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మీకైతే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. దాంట్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. 100 మినిట్స్లో మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా సేమే ఇచ్చారు. 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీకైతే ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. అలాగే తెలుగు వాళ్ళకి తెలుగులోనైతే ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. ఉర్దూ వాళ్ళకి ఉర్దూలోనైతే ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ మెయిన్ ఎగ్జామ్కి ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనమైతే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 60 మినిట్స్లో మీరైతే దానికి
సంబంధించి అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంది. 100 మార్క్స్కి అయితే మీరైతే దీనికి సంబంధించి టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ రావాలి, దాంట్లో కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్లో వాటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ అయితే వీళ్ళైతే క్వాలిఫై అవుతారని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. బీసీకి 35 రావాలి, అలాగే ఓసీకి సంబంధించి 45 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి అయితే మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ సబ్జెక్టుల వారిగానైతే ఇక్కడ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా మీరు చదువుకొని అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అయితే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓన్లీ 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ 250 పే చేయాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీ సంబంధించి కూడా 80 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏపీపీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ డివిజన్ డిస్టిక్ వైజ్గానైతే వాళ్ళైతే పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ 14th పేజ్ పీడిఎఫ్లో 14th పేజ్ నుంచి అయితే మీరైతే చూసుకోండి. ఇక్కడ క్లియర్గా చూసుకొని అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.